వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను స్వప్న. ఇక తెలంగాణ పరిస్థితి గురించి క్షుణ్ణంగా వివరించడానికి మనతో పాటు రిషి ఉన్నారు. నమస్తే రిషి. నమస్తే అమ్మా. రిషి గారు, విద్యార్థుల విషయాన్ని ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు రిషి? రైట్, ఇందాకనే చెప్పుకున్నాం. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పేసి గౌరవ రాహుల్ గాంధీ గారు, తర్వాత ప్రియాంక గాంధీ గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఎన్ని చేసిండ్రు, ఎన్ని నియామక పత్రాలు ఇచ్చిండ్రు, ఏ శాఖకి ఎంత కేటాయించిండ్రు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆ జాబ్ క్యాలెండర్లో ప్రాపర్గా ఇస్తున్నారా? ఆ జాబ్ క్యాలెండర్లో ఎంతమందికి పోస్టులు భర్తీ చేసిండ్రు, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు, ఆ వైద్య శాఖలు ఎన్ని భర్తీ చేసిండ్రు, విద్యాశాఖ మంత్రి ఆయన్నే కదా, ఎంతమందికి భర్తీ చేసిండు, తర్వాత ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లో ఎంతమందికి భర్తీ చేసిండు. సో ఇలా విద్యార్థులు కూడా మనం భర్తీ చేయలేదు. ఎందుకంటే మనం చెప్పడం కాదు, విద్యార్థులే చెప్తున్నారు. అదే మీరు నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్దామండి. ఉస్మానియా యూనివర్సిటీ షూర్, డెఫినెట్లీ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను అడుగుదాము. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. అక్కడికే వెళ్దాం. అక్కడికి వెళ్ళి నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్ళ గురించి మాట్లాడుకుందాం. షూర్, ఖచ్చితంగా నీళ్ళ గురించి మాట్లాడుకుందాం. తర్వాత నియామకాలు ఏంటంటే గురుకులలో ఎన్ని పెంచిండ్రు, గురుకులాల్లో ఎంతమందికి సీట్లు ఇస్తున్నా, గురుకులాల్లో అది వాళ్ళకు ఫుడ్ మెటీరియల్స్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉన్నాయి, పాము కాట్లతో చనిపోతే కూడా ఇప్పటికి కూడా ఒక రివ్యూ మీటింగ్ ఇవ్వలేదు గౌరవ రేవంత్ రెడ్డి గారని ప్రతి విద్యార్థులు అంటున్నారు. ఇది నేనన్న మాట కాదు, ప్రతి విద్యార్థులు అంటున్నారు. ఎందుకంటే ఈరోజు డిస్కషన్ చేస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి గురించి అని అంటే ఓ రకంగా నాకు చెప్పే బాధ్యత ఉంది, మీరు అడిగే బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు డిస్కషన్ చేస్తున్నాం. ప్రతిరోజు మనం నిత్యం జనాల్లోకి వెళ్తున్నాం, జనాల దగ్గర నుంచి ఫీడ్ తీసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనం డిస్కషన్ చేస్తున్నాం. విద్యార్థుల విషయంలో, గురుకులాల విషయంలో ఎన్ని పెంచారు, ఎంతమందికి భరోసా ఇచ్చిన, ఎంతమందిని KG to PG చేస్తా అన్నారు, ఎంతమందికి ఎన్ని విధాలుగా చేసిన, ఇప్పటికీ కూడా కాస్మెటిక్స్ బిల్లు కూడా వాళ్ళకి ఇవ్వలేని సందర్భాలు మనం చూస్తున్నాం అన్నమాట. అరే విద్యార్థులు చనిపోతున్నారు, ఫుడ్ పాయిజన్ అయ్యి అక్కడ ప్రాపర్గా ఫుడ్ బాగాలేక, అన్నీ బాగాలేక, ఇది ఇలా విద్యా వ్యవస్థ ఇలా ఉంది. ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి, ఒక విద్యార్థుల గురించి ఆలోచించండి, విద్యార్థులకు సందర్శించండి అని చెప్తే కూడా ఇప్పటిదాకా దాని మీద ఎలాంటి నివేదిక కానీ ఎలాంటి రివ్యూ కానీ ఇవ్వలేని పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి విద్యార్థులు అంటున్నారు. అంతెందుకండి, మొన్ననే రీసెంట్గా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో విద్యార్థుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే దాంట్లో ఏంటంటే వీళ్ళు చెయ్యరు, వీళ్ళకి సిగ్గుండాలి, వీళ్ళకు త్వరలో సిగ్గుండాలి అని చెప్పేసి స్టూడెంట్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళ కంటికి కనిపిస్తలేదా? అంటే మీకు వరకు భోగభాగ్యాలు అనుభవిస్తే సరిపోతుందా? ఇక్కడ పెళ్ళిళ్ళు సంవత్సరాలు ఉద్యోగం కోసం వెయిట్ చేసి జీవితం ఉద్యోగంకే అంకితం చేయాలనే ఆలోచనతోనే ఇప్పటికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ 35 సంవత్సరాలకు కూడా పైబడి చదువుతున్న వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు కాకుండా ఏం లేకుండా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మా బతుకులు బాగుపడతాయి, మాకు ఒక ఉద్యోగం అనేది వస్తుంది, మా కుటుంబం బాగుపడుతుంది అని చెప్పేసి ఎన్నో కళలతో అమరులను మోసం చేశారని కూడా అంటున్నారు. గత ప్రభుత్వంలో అమరులను మోసం చేశారు, ఈ ప్రభుత్వంలో కూడా అమరులను మోసం చేశారు. ఎందుకంటే వాళ్ళు జై తెలంగాణని పెట్రోల్ పోసుకొని శ్రీకాంతాచారి చనిపోతే వాళ్ళ కుటుంబానికి కూడా ఇప్పటిదాకా ఏం చేయలేని పక్షాన మనం తెలంగాణ రాష్ట్రాన్ని చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు జై తెలంగాణ అనుకుంటే ఎంతోమంది 11,000 మంది ప్రాణాలు వదిలిన సందర్భం చూస్తాం. అమరులకు ఏం న్యాయం చేశారండి? అమరులకు ఎలాంటి న్యాయం చేశారు? అమరుల తల్లిదండ్రులకు ఎలాంటి న్యాయం చేశారు? అమరుల తల్లుల ఆవేదన కనిపించట్లేదా? అమరుల తల్లుల ఆత్మకోశ కనిపించట్లేదా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి? ఇక మంత్రుల పనితీరు, మంత్రులు ప్రతి ఒక్క నియోజకవర్గానికి వెళ్తారు, వాళ్ళు ఏం మాట్లాడతారు? అసలు ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క ప్రజలు నిలదీసి అడుగుతుంటే వాళ్ళకు సమాధానం చెప్పలేక కాన్వాయ్ తిప్పుకొని వెళ్తున్నారు. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వీళ్ళ ఇదా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలంటే ఇదే, తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు అంటే ఇలా ఉంటాయా? థ్యాంక్ యూ రిషి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.